भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ॐ शान्ति शान्ति शान्ति। సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారిని నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमो नमः आचार्य जी। నమస్తే. ఓం నమస్తే స్వామి. నమస్తే. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదాం. సత్యార ప్రకాశం చతుర్థ సముల్లాసము 95వ పుటలో 4వ దాంట్లో వివాహిత స్త్రీ పురుషుల సంబంధము మరణ పర్యంతము ఉండును, నియుక్త స్త్రీ పురుషుల సంబంధము కార్యమునకు తర్వాత వీడిపోవు. ఇదే కదా? అదే మాట్లాడట్లేదు. వివాహం చేసుకున్నటువంటి వాళ్ళైతే జీవితాంతము కలిసి ఉంటారు. ఇక ఎవరైతే నియోగం కోసం కలుస్తుంటారో ఆ క్రియ తర్వాత వారు విడిపోతారు. 5వ దాంట్లో వివాహిత స్త్రీ పురుషులు గృహ కార్యము. స్వామి రెండోది చెప్పాలి స్వామి, ఒకటిదే అయిపోయింది. పునర్వివాహమునకు నియోగమునకు భేదమేమి? ఇదే. దాంట్లో మొదటిదే అయిపోయింది, రెండవది చెప్పాలి. అవివాహిత స్త్రీ యొక్క సంతానము, అవివాహిత స్త్రీ యొక్క సంతానము అవివాహిత పతికి దాయభాగి అగును. అవివాహిత స్త్రీ యొక్క సంతానం అవివాహిత ఆ వివాహిత స్త్రీ యొక్క సంతానము ఆ వివాహిత పతికి దాయభాగి అగును, అంటే ఉత్తరాధికారి అన్నమాట. విధవా స్త్రీకి కలిగిన సంతానము బాలురు వీర్యదాతకు పుత్రులు అనబడరు, అంటే ఆ వితంతువుకే వర్తిస్తారని అభిప్రాయం. భర్త చనిపోయి వితంతువు అయినా కూడా ఆమె సంతానం కోసం ప్రయత్నిస్తే పుట్టినటువంటి వాళ్ళు ఎవరి వలననైతే పుట్టారో వారు అనబడరు. ఎవరైతే కన్నారో ఈ స్త్రీ యొక్క సంతానమే, ఆ వితంతు యొక్క సంతానమే అనబడతారు అని అభిప్రాయం. అతని గోత్రము ఉండదు. అంటే అదే కదా బృహదారణ్యకోపనిషత్తులో జాబాల సత్యకాముని యొక్క అభిప్రాయము. సత్యకాముడు గురువు చదువుకుంటానని గురుకులం వెళితే అక్కడ గురువు అన్నాడు ఏంటంటే, గోత్రం ఏంటి చెప్పు, నీ తల్లిదండ్రుల పరిచయం చెప్పు అని అంటే, అది ఇక గోత్రం తెలియక మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మని అడిగితే, నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఇల్లు తిరిగి పని చేశాను, పని చేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుకున్నాను. ఆ విధంగా అక్కడ ఎవరితో నువ్వు పుట్టావో నాకైతే తెలియదు. నా పేరు జాబాల, నీ పేరు సత్యకాముడు. జాబాల సత్యకాముడు అని చెప్పు, అతను బ్రాహ్మణుడైతే నీకు విద్య నేర్పుతాడు, లేకపోతే వచ్చేసేయి అని చెప్తాడు. వెళ్ళి చెప్పిన జాబాల అంటే దానికి అర్థం ఆచార్య? జాబాల జబల యొక్క సంతానం జాబాల. సరే ఆచార్య. ఇది పేరు అంతవరకే, దానికి అర్థం ఏమి స్వతంత్రంగా ఏమి అక్కడ ఉపనిషత్తులోనూ చెప్పలేదు, ప్రసంగం రాలేదు. మరి జాబాల గురించి ఆలోచించడానికి. మరియు అతని సొత్తునకు ఆ పిల్లలు అధికారులు కారు.
ఇప్పుడు ఎవరి వల్లనైతే ఏ పురుషుని యొక్క శుక్రకణముతోటైతే ఆ పిల్లలు పుట్టారో ఆ యొక్క వ్యక్తి సంపత్తికి వీళ్ళు అధికారులు కాజాలరు. వారు చనిపోయిన పతికి పుత్రులగుదురు. ఎవరైతే చనిపోయారో, ఎవరితోనైతే ఈ స్త్రీ వితంతువు పొందిందో ఆ చనిపోయిన అతనికి పుట్టిన వారని చెప్పేసి లెక్కించబడతారని అంటున్నారు. అతని గోత్రమే ఉండును. ఎందుకు అతని గోత్రం ఉండును అంటే వివాహంతోటే కన్యాదానంలోనే అక్కడ గోత్రము పేరు మార్పు అన్ని జరిగినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ పేరు మారిస్తే ఇక సమాజానికి ఏమనంటే లోపట ఉన్నదాన్ని బయటేసుకొని అందరికి చెప్పుకోవడం అనమాట. ఇదిగో నేను తప్పు చేశాను అని చెప్పుకున్నట్టుగా అవుతుంటది. అందుకని ఎవరి వల్లనైతే వితంతువై ఉండి ఎవరి వల్లనైతే సంతానం కన్నదో వారి ఆస్తికి వారసులు గారు ఈ పుట్టినటువంటి వారు అతని గోత్రానికి వర్తించినటువంటి వారు కారు. ఎవరైతే కనకుండానే చనిపోయారో ఈవిడ గారి కోరికలు తీర్చకుండానే ఎవరైతే చనిపోయారో అతని పేరుతోటే వీళ్ళు గుర్తించబడతారు. అతని గోత్రము అతని ఆస్తులకి వీరు వారసులవుతారు అనేది అభిప్రాయం. అతని గోత్రమే ఉండురు. అతని పదార్థములకే దయభాగులై అతని ఇంటి అందే ఉందురు. మూడవది, వివాహిత స్త్రీ పురుషులు ఒకరికొకరు సేవ పాలనము చేయుట తప్పనిసరి అగును. నియుక్త స్త్రీ పురుషులకు ఏమీ సంబంధం ఉండదు. ఇక వివాహం చేసుకొని ఉన్నారు కాబట్టి కలిసి ఉండాలి కాబట్టి ఒకరికొకరు ఆపద్ధర్మములో సహకరించుకోవాలి, సేవ చేసుకోవాలి. ఈ నియోగము పొందేటువంటి వారికి ఇటువంటివి ఏవి ఉండవు. నాలుగవది, వివాహిత స్త్రీ పురుషుల సంబంధం మరణ పర్యంతం ఉంటుంది. ఇక వీళ్ళు వివాహం చేసుకున్నప్పుడు మరణ పర్యంతం వారికి సంబంధం ఉంటుంది, కానీ నియుక్త స్త్రీ పురుషుల సంబంధం కార్యమునకు తర్వాత విడిపోవు. ఐదవది, వివాహిత స్త్రీ పురుషులు గృహ కార్యములను నిర్వహించుటలో పరస్పరం తోడుగా ఎదురు. నియుక్త స్త్రీ పురుషులు తమ తమ ఇంటి కార్యములను ఎవరికి వారు చేసుకుందరు. ఇంతే తేడా. ప్రశ్న, వివాహ నియోగ నియమములు సమానముల భిన్నముల? ఉత్తరము, కొంత భిన్నమున్నది. ఇంతకు పూర్వము చెప్పినవి అవి విశేషములివి. అంటే అవి కాకనా, ఇంతకు పూర్వము చెప్పినవి కాక విశేషములు ఇవి ప్రత్యేకమైనవి. వివాహిత స్త్రీ పురుషులు ఒక పతి ఒక స్త్రీ, ఒక పతి అన్నప్పుడు ఒక పత్ని అనవచ్చు కదా. అదొక భాష, ఇదొక భాష, అక్కడొకటి ఇక్కడొకటి అన్ని ఎట్లా అర్థమవుతుంది? కలిసి 10 మంది సంతానమునకు కనవచ్చును. 10 మంది సంతానమును కనవచ్చును. నియుక్త స్త్రీ పురుషులు 2 లేక 4 కంటే అధిక సంతానోత్పత్తి చేయరాదు. పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు అయితే రేపు 10 మంది సంతానం వరకు కనవచ్చు. 11వ సంతానం భర్తను భావించుకోమని చెప్పేసి స్త్రీకి ఉపదేశం. ఇంకా ఆ తర్వాత స్త్రీ పురుషుణ్ణి కొడుకుగా భావించాలి, ఆ పురుషుడు స్త్రీని తల్లిగా భావించాలి. ఇది అక్షరశః వ్యావహారికంగా నల్లగొండ ఆర్య సమాజం పండిత విశ్వామిత్ర గారు, రాజ్యలక్ష్మి మాతాజీ, పండిత విశ్వామిత్ర గారు వీళ్ళు భావించేవారు. ఇప్పుడు మర్రి కృష్ణారెడ్డి గారు ఏదైతే సత్యార ప్రకాశం మనకు అందుబాటులోకి తెచ్చారో అది ఆ రాజ్యలక్ష్మి మాతాజీ గారే రచించారు, అనువాదం చేశారు. వాళ్ళ ఆ పండితుని ద్వారానే నాకు యజ్ఞోపవీతం జరిగింది. మనం మొట్టమొదట ఆర్య సమాజ సిద్ధాంత పరిచయం శిబిరానికి వెళ్ళడం, అక్కడ
అమ్మగారేమో కొడక కొడక అనేవారు. పండిట్జీ ఏమో మాతాజీ మాతాజీ అనేవారు. అది నా జీవితంలో మొట్టమొదటిసారి చూడడం. ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు వ్యావహారికంగా ఆచరించారు. ఓం స్వామి. వారికి 10 మంది సంతానం లేరు. నాకు తెలిసినంత వరకు 4 ఏమో సంతానం ఉన్నారు. 2 అబ్బాయిలు అయితే తెలుసు. ఇక అమ్మాయిలు ఎంతమంది అనేది ఇంకా తెలియదు. చెప్పండి స్వామి. ఇది ఇక్కడ ఒక పతి ఒక స్త్రీ అనేది అది కరెక్ట్ భాషనే స్వామి. ఎట్లా చెప్పండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పతి అంటే భర్త కదా. ఇంకా ఇప్పుడు 2-3 భార్యలతో కలిపి 10 మంది సంతానం అని కాకుండా ఒక స్త్రీ అనమాట. పత్నీలు ఎంతమంది అయినా అదే అంటే ఇప్పుడు ఒక స్త్రీ తోటి 10 మంది కంటే 2 స్త్రీలు ఉంటే 20 మంది కనాలనే కదా. 3 4 ఉంటే అదే కాదు స్వామి. ఇప్పుడు వ్యవహారికంగా కొంతమంది 2-3 భార్యలు చేసుకుంటున్నారు కదా. అందరు కలిసి 10 అని కాకుండా ఒక స్త్రీతో ఒక పతికి 10 మంది అట్లా అని చెప్పినారు. అట్లా అర్థం చేసుకుంటారని బ్రాకెట్ లో రాశాడు అంతే. ఇది బ్రాకెట్ లోది దయానందుని అభిప్రాయం కాదు కదా. పండిత్ కాదు మనం అర్థం చేసుకోవడానికి రాశాడు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కరు 2 పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇవాళ నా వంతు అయితే రేపు నీ వంతు అన్నట్టుగా వాళ్ళు కొట్లాడుకుంటారు కదా. ఇప్పుడు మరి వారికి ఆ రకంగా అయితే 20 మంది సంతానాన్ని కనాలి కదా. ఒకరికి 10 మంది ఉన్నప్పుడు గోకరు ఎవరు చేసుకుంటారు సరే. సరే అది వదిలిపెట్టేసి స్త్రీ పురుషులు 2 లేక 4 కంటే అధిక సంతానం. అది వీళ్ళు నియుక్త స్త్రీలు ఎవరైతే నియుక్త స్త్రీ పురుషులు వాళ్ళు 2 గాని 4 గాని అంతకెక్కువ కనరాదు అని చెప్తున్నాడు. నియుక్తం తోటి కనడం. ప్రథమమున కుమారి కుమారులకు వివాహం జరిగి స్త్రీ గాని పురుషుడు గాని మరణము నొందిన ఇరువురకు విధవా విధురులకు నియోగమగును. ఇగో ఇక్కడ కొత్త పదం వచ్చింది మనకు చూడండి. ఇది అర్థం లేని పదమే ఇక్కడ జోడించి చెప్పడం జరిగింది. మహాభారతంలో ధృతరాష్ట్రుని చిన్న తమ్ముని పేరు ఏం పేరు? విదురుడు. ఆ విదురుడు ఈ విదురుడు. అక్కడ ఆయన పేరు పెట్టింది విదురుడు. ఇక్కడ ఏమని చేస్తున్నాయంటే భార్య చనిపోయిన వ్యక్తి పేరు విదురుడు అని ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఇదే అర్థము అయితే మరి అక్కడ పేరు పెట్టకపోదురేమో అనిపిస్తుంది. విదురుడు అంటే అక్కడ అర్థం ఏంటంటే విదజ్ఞానే ధాతువుతోటి జ్ఞానము కలవాడు, తెలివైన వాడు, బుద్ధిమంతుడు అని ఆ శబ్దానికి అర్థం. కానీ ఇక్కడ ఏంటంటే భార్య చనిపోయిన వాడు, ఒంటరి వాడు, భార్య చనిపోయి ఒంటరి అయిన వాడు. ఒంటరి వాడు అంటే మరి పెళ్లి కాని వారికి కూడా ఒంటరితనము వర్తిస్తుంటది కాబట్టి అది దీనికి వర్తించదు. నియోగం అవును. కుమారి కుమారుడు నియోగం కాదు. స్వామి ఇక్కడ విధు అనే దానికి ఒత్తు ధ వచ్చింది స్వామి. ఇప్పుడు విధు అనేది అది ముద్రణ దోషం కూడా కావచ్చు కదా. విధురుడు కింద కూడా అదే అక్షరం వచ్చింది సార్. ఒకసాట కాకుండా ప్రతి చోట అదే విధు అనేది ఒత్తు ధ వచ్చింది. మామూలుగా ఇక్కడైతే గిన విదురు అనేది ఒత్తుదా లేదు. మామూలుగా పేరులో అతనికి అయితే గిన ఇక్కడ అవును. అక్కడైతే ఒత్తు లేదు, మామూలుగా ఉంది. ఇక్కడ విధురుడు అంటే విధి ద్వారా పరిస్థితిని పొందుతున్నటువంటి వ్యక్తిని విధురుడు అంటారేమో. మరి ఇది ముందు పోతే తెలుస్తుంటది. సరే. ఈ యొక్క విధవ విధి ద్వారా వంచబడినటువంటిది విధవ. మరి విధురుడు అంటే ఇతను కూడా అదే అర్థం వస్తుంది కదా. విధవాలో కూడా ఒత్తుదా ఉంది స్వామి. అందుకే దానికే అర్థం చేస్తున్నాము. మరి విధవ వేధవ రెండు ఒకటేనా? కుమారి కుమారులకు నియోగం కాదు అంటే పెళ్లి కానటువంటి వారికి, బ్రహ్మచర్యంలో ఉన్న వారు నియోగం చేసుకోవడం సరైనది కాదు. కుమారి విధురులకు
కానీ విధవా కుమారులకు ఇక్కడ చూడు పైన బ్రాకెట్ లో మనం చర్చిస్తున్నప్పుడు విధవా విధురులకు అన్నాడు. ఇక్కడ కింద ఏమంటున్నాడంటే విధవా కుమారులకు. ఈ యొక్క విధవా అనే శబ్దం స్త్రీలింగం పుల్లింగానికి రెండింటికి వినియోగించడమైంది. ఇది దయానందుని ప్రయోగం కాదు, పండిత్జీ గారిది. బ్రాకెట్ లో పెట్టారు కదా, అందుకని. అంతేనా? ఇద్దరికి విధవ అనే శబ్దం వస్తుంది. మళ్ళీ విధురుడు అనడం ఎందుకు? ఇక ఏం ప్రభాకర్ గారు వట్టి కూర్చుంటే ఏమొస్తుంది? పాపం జరుగుతుంది. ఇక్కడ రెండింటికి వాడచ్చు ఆచార్య. అది విధవ అనే శబ్దం పురుషులని వివరంగా తెలియజేయడం, దాని అర్థం ఇద్దరికి వాడుతున్నాడు కదా ఆచార్య. విధవ అని అంటారు పురుషులకు. ఆ విధవని పక్కన పెట్టాను కొద్దిసేపు. ఇప్పుడు పైన బ్రాకెట్ లో అదే శబ్దం పైన విధవ విధురులకు అన్న దగ్గర విధవ అనేది స్త్రీలింగంలో చెప్పాడు. ఇక్కడ కిందేమని చెప్తున్నాడంటే కుమారి విధురులకు. ఇక్కడ ఉల్టా చెప్పాడు, కుమారిని విధురుడు అంటున్నాడు, విధురురాలు అంటున్నాడు. కుమారులను విధవా కుమారులకు అంటున్నాడు. విధవా కుమారులకు లింగ వ్యత్యాసము. ఇప్పుడు కుమారి విధురులకు, లేదంటే ఇది మరి ముద్రణ తప్పుపడిందా, అది ఇంకా వేరే ప్రకారం. ఇది అంటే ఇక్కడ విధవ యొక్క కుమారులు అని అర్థం ఆచార్య. విధవ యొక్క కుమారులు ఏం మాట్లాడతారు స్వామి? ఇక్కడ అది పైది. ఇక్కడ ఏమంటారంటే కుమారి కుమారులకు నియోగము కావద్దు. ఇదొకటి శాసనం, నియమం పెట్టాడు. నియమం పెట్టిన తర్వాత దాన్ని వివరిస్తున్నది పండిత గోపిదేవ్ గారు ఏమంటున్నారంటే కుమారి అనగా విధురులకు కానీ విధవ కుమారి అంటే పెళ్లి కాని వారికైతే అది నియోగం వద్దు. పెళ్ళైనటువంటి కుమారి అంటే పెళ్ళయింది. ఇప్పుడు ఎన్నోసార్లు ఈ టీవీ సినిమాలలో చూపిస్తుంటారు కదా, శోభనం కోసం ఆ గదిలోకి వెళ్ళి లైట్ బంద్ చేయడానికి పోతే అక్కడే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతుంటారు. ఆ రకంగా కుమారి, ఆ రకంగా కుమారుడు. అర్థమవుతుందా? అదే ఇది రెండు రకాల అర్థం ఒక్కసారి వస్తుందా? అదే అట్లా. విధవ కుమారుల కంటే విధవ యొక్క కుమారులని మేము అనుకుంటాం. ఇప్పుడు విధవా కుమారులు అన్నదానికే మీరు అనే అర్థం వస్తాయి. మరి ఇక్కడ ముందు దానికి ఏమని చెప్తారు? కుమారి విధురులకు అనేది. కుమారి విధురులు, ఇది కరెక్ట్. ఎందుకు కుమారి విధురులు? ఇదేంటంటే కుమారి విధురులకు. కుమారి అంటే ఇంతవరకు పెళ్లి కాని స్త్రీ. మనమే సరిగా అర్థం చేసుకుంటలేము, అక్కడ సరిగానే ఉంది. అదే సార్, కుమారి అంటే పెళ్లి కాలేదు ఇంతవరకు. విధురులకు పెళ్ళి అయింది. కుమారి విధురులకు అనేది పెళ్ళయింది. పెళ్ళయి సంతానం కాకుండానే వారు ఒకరికొకరు శారీరకంగా కలవకుండానే చనిపోయినటువంటి, తద్వారా విధవ, తద్వారా విధురుడు అయినటువంటి వారికి గురించి చెప్తున్నాడు. కానీ నియోగం జరగరాదని భావం. అంటే వీరికి కూడా నియోగం జరగదు. పెళ్లి కాని వారికి అది ఎట్లాగూ జరగకూడదు. పెళ్ళయి వీరికి సంతానం కానటువంటి వారికి వీరికి కూడా నియోగం జరగద్దు. ఎందుకంటే వాళ్ళు విధిరాత ప్రకారమే వాళ్ళు వైధవ్యాన్ని విధురుడుగా మారారు. వారికి పునర్వివాహానికి ఆస్కారం ఉన్నది కాబట్టి వీరికి అక్కర్లేదు. పట్టుకుంటున్నారా మునిశేఖర్ గారు? ఇవి చాలా ఇక్కడే పట్టుకుంటారు మనల్ని. అందరు జాగ్రత్తగా ఉండండి. వివాహిత స్త్రీ పురుషులు ఎల్లప్పుడూ కలిసి ఉందరు. వీరుడు అన్నట్లు అక్షత వీరుడు అని అర్థం కదా. అక్షత వీరుడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే అందరికీ మరి ఎక్కువ శాతము పెళ్లి కాగానే ఆ లైట్ బంద్ చేయగానే అక్కడే చనిపోతారని కాదు, కరెంట్ షాక్ కొట్టే చనిపోతారని కాదు. ఒక సంవత్సరం, 6 నెలలో 2 నెలలో సంవత్సరము బ్రతికున్నారు, 4-5 ఏళ్ళు బ్రతికున్నారు, కానీ సంతానం కాలేదు. అది అభిప్రాయం ఇక్కడ. సందర్భం మొన్న మనం ఒక ఘటన చెప్పుకున్నాం కదా, ఓం ప్రకాష్ షాద్నగర్ గురుకులంలో ఉన్నప్పుడు ఆ గురుకులం నిర్వహించేటువంటి వారు చెప్పినటువంటిది ఏంటంటే
అక్కడ పెళ్లి సంబంధాలు చూస్తే వారికి అబ్బాయి వాళ్ళ గొప్పతనము అదంతా వైభవం అంతా బాగా నచ్చింది. అబ్బాయి యొక్క గుణము వ్యవహారం అంతా నచ్చింది కాబట్టి అమ్మాయిని ఆ అబ్బాయితో పాటు నువ్వు ఏకీభవించాల్సిందే, నీకు పెళ్లి చేసిస్తాము అదే అని అంటారు. కానీ అమ్మాయి మనసు ఇక్కడ లేదు. అమ్మాయి ఇంకొవరినో ప్రేమించింది. అక్కడ ప్రేమించినప్పుడు ఇక వీళ్ళు ఏమైతే దీన్ని పిచ్చితనం దీనికి ఏం తెలియదు అని చెప్పేసి మంచానికి కట్టేసి శోభనం జరిపించినా కూడా వాళ్ళు అన్యోన్యంగా ఏకీభవించి కలిసిపోకుండా ఏంటంటే వేరే భావంతో ఉన్నారు కాబట్టి పెడమొహంగానే ఉన్నారు. అది జీర్ణించుకోలేక చివరికి నీకు నీ ఇష్టం ఏంటి, నువ్వు ఉండవా ఏంటి, నేను ఉండను, అతని దగ్గరికి వెళ్తాను, నేను ప్రేమించిన అతని దగ్గరికి వెళ్తానని అంటే ఇక వాళ్ళ విడాకులు ఇప్పించారు. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఒక పెళ్లిలో కలిస్తే ఆమె అబ్బాయిని ఎత్తుకుని ఉన్నది. మరి ఇక్కడ ఇతనితోటి బలవంతంగా శోభనం జరిపించినా కూడా సంతానం కాలేదు. కానీ అక్కడికి వెళ్ళగానే సంవత్సరం తిరిగేలోపట మళ్ళీ ఒక వివాహ వేడుకలో కలిసినప్పుడు బాబుని ఎత్తుకొని ఉన్నది. ఇదేంటి రహస్యం అని అంటే, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు సంతానం కలిగిందని చెప్పింది. ఆ రకం అంటే అది ఇచ్ఛాశక్తి. ఇదివరకు చెప్పుకున్నప్పుడు అది ఇచ్ఛాశక్తి అనేటువంటి వ్యవహారం. ఇక్కడైతే ఇష్టం లేకుండా బలవంతంగా ఆ గర్భాధానం అయినా కూడా సంతానం మాత్రమే కాలేదు అనేది అభిప్రాయం. ఓం స్వామి ఇక్కడ కుమారులకు నియోగము కాదు అంటే ఇద్దరు పెళ్లి కాని వాళ్ళే స్వామి. అవును, ఇది మీరు చెప్పింది కుమారులకు అన్నది నియోగం కారాదనేది పెళ్లి కాని వాళ్ళు. అక్కడ అది అయిపోయింది, అది దాటేసి వచ్చాం మనం. ఓకే దాంట్లో బ్రాకెట్ లో ఏంటంటే కుమారికి విదురులతో అంటే భార్య చనిపోయిన వాళ్ళతో మనమే అర్థం చేసుకోలేదని చెప్పాను కదా. అక్కడ సరైన ఉంది, మనమే అర్థం చేసుకోలేదని చెప్పాను. వివాహిత స్త్రీ పురుషులు ఎల్లప్పుడూ కలిసి ఉందరు, నియుక్త స్త్రీ పురుషులు అట్లు వ్యవహరింపరాదు, కలిసి ఉండడానికి వీల్లేదు. కానీ ఇది కూడా చూడడం జరిగింది. బోయినపల్లి గురుకులంలో విద్యార్థులు వచ్చారు, మా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి. అక్కడ ఆ పిల్లలకు తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే వాళ్ళ అక్క వచ్చి మీ పిల్లలను చూసుకోవడానికి వచ్చేసిన తర్వాత ఇక్కడే ఉండిపోతుంది అన్నట్టు. ఆ రకం కూడా చూడడం జరిగింది. వాళ్ళు ఎన్నో గొడవలైన దాని గురించి. సరే, స్త్రీ తన కొరకు నియోగము చేసిన 2వ గర్భం ఏర్పడిన దినము నుండి స్త్రీ పురుష సంబంధము విడిపోవును. ఇది విడిచిపెడదామా? ఈ ప్రకరణం అంతా ముందుకు పోనా? మరి స్వామి ఇంపార్టెంట్ స్వామి ఇది. మనము ఈ నాస్తికులు దీంట్లోనే పట్టుకునేది అన్ని ఈ నియోగ సమస్య మీదనే వాళ్ళు. అదే ఆ రూపకంగా అయితే దీన్ని ప్రతిదీ లోతుగా ఆలోచించాలి, ఇలా లోతుగానే చెప్పాలి స్వామి. ఇదేం రహస్యం కాదులేదు స్వామి, ఓపెన్ చెప్తేనే అందరూ అర్థం చేసుకుంటారు స్వామి. పురుషుడు తన కొరకు నియోగం చేసినను 2వ గర్భం ఏర్పడిన నాటి నుండి సంబంధం విడిపోవు. కానీ ఆ నియుక్త స్త్రీ 2-3 సంవత్సరముల వరకు ఆ బాలురను సంతానమును పాలన చేసి నియుక్త పురుషునకు అప్పగించవలయను. అంటే ఇప్పుడు అద్దె గర్భం అని ఈ మధ్య వచ్చింది కదా. అద్దె గర్భం యొక్క ఉద్దేశం ఏంటంటే శుక్రము ఇతనిది, గర్భము ఆమెది. ఆమె సంతానాన్ని కనిపించి పాలు పట్టేసి వెళ్ళిపోతుంటది. కానీ ఇక్కడైతే చెప్తున్నటువంటిది ఏంటంటే 2-3 సంవత్సరముల వరకు ఆ బాలురను సంతానమును పాలన చేసి నియుక్త పురుషునికి అప్పగించవలెను. అంటే ఎందుకంటే అతడు విదురుడు కాబట్టి.
విదురుడు కాబట్టి ఇంకా ఆ పిల్లలను చేరదీసేటువంటి తల్లి లేదు కాబట్టి ఈ 2-3 సంవత్సరాల వరకు అని చెప్పడం జరుగుతుంది. ఇట్లు ఇట్లు ఈ విధంగా ఒక విధవా స్త్రీ తన కొరకు ఇద్దరిని ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున నలుగురు అన్య నియుక్త పురుషుల కొరకు, అంటే ఇద్దరైతే తన కొరకు, మళ్ళీ తనతో ఎవరైతే నియోగం చేస్తున్నారో ఆ పురుషుల కొరకు 6 సంతానం. ఆ మనోహర్ సత్యాన్వేషి ఈడే స్వామి పట్టుకుంది. ఇదంతా ఎందుకు అవసరం? ఒక పెళ్లి చేసుకుంటే వైదికంగా సరిపోతుంది కదా, ఈ నియుక్తం ఒకరికిద్దరు మళ్ళీ ఇంకొకరికి ఇద్దరు, ఇదంతా ఎందుకు పంచాయతీ అంటాడు. అతనికి అర్థం కానిది ఏంటంటే పెళ్లి చేసుకోకూడదనే కదా. పెళ్లి ఇప్పుడు ఏంటంటే వంశం నిలబడాలి, వంశం నిలబడ్డ తర్వాత ఇక ఆ భార్యతోటి అవసరం లేదు, ఈ భర్తతోటి అవసరం లేదు, వారి జీవితం వారిదే, వీరి జీవితం వీరిదే, పిల్లల జీవితమే. ఆ రూపకంగా తాను ధర్మార్థ కామోక్షులు సిద్ధింపజేసుకోవడం. ఇప్పుడు ఈ మనోహర్ లాంటి వాళ్ళకు అర్థం కానిది ఏంటంటే స్త్రీ పురుషులు ఒక దగ్గర ఉండాలి అనేటువంటిది వారు నమ్ముతున్నటువంటి సిద్ధాంతం. కానీ ఇక్కడ వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే నీవు స్త్రీగా ఎందుకు పుట్టావు, నువ్వు పురుషుడిగా ఎందుకు పుట్టావు, ఈ స్త్రీ పురుష దైహిక శారీరక అవసరాలు తీర్చుకున్నాక నీవు నీ ఆత్మ కళ్యాణం గురించి ధర్మార్థ కామమోక్షం గురించి పురుషార్థం చేయుము అనేటువంటిది అభిప్రాయం. అందుకే 50 ఏళ్ళు దాటిన తర్వాత కొడుకు పుట్టిన తర్వాత నువ్వు వానప్రస్థం వెళ్ళిపోమని చెప్పేసి వానప్రస్థం వెళ్ళిపోయేటప్పుడు భార్య కూడా వెంట వస్తానంటే తీసుకొని వెళ్ళాలి. వెంట తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడ తల్లి కొడుకులుగానే ఉండాలి తప్ప భార్య భర్తలుగా ఉండడానికి వీల్లేదు అనే విషయం వస్తుంది 5వ సంవత్సరంలో. ఇక ఒకవేళ నేను రాను అనేటువంటి ఆమె భావము ఉన్నట్టయితే ఆమెను కొడుకులకు అప్పగించి కొడుకులు వాళ్ళ కొడుకు కోడళ్ళ వాళ్ళ వ్యవహారంలో ప్రతి దాంట్లో నువ్వు తలదూరిస్తే నువ్వే ఇబ్బంది పడతావు. వాళ్ళుగా వచ్చి ఏదైనా అడిగినప్పుడే చెప్పాలి, ఆ ఇల్లును సంపదను జాగ్రత్త అని చెప్పేసి అప్పగించి వెళ్ళిపోతాడు. ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం ఈ మనోహర్ లాంటి వాళ్ళకు అది అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఎప్పుడు కామమే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎన్టీ రామారావు ఆదర్శంగా ఇంకా అటువంటి వాళ్ళు ఏంటంటే 70 ఏళ్ళకైనా కూడా 3వ పెళ్లి 4వ పెళ్లి చేసుకున్నారు కదా అనేటువంటి ఈ డాక్టర్ సమరం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒకే కోవకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళకు సిద్ధాంతం తెలియదు కాబట్టి అదే భాష మాట్లాడుతుంటారు. అది సరైనది కాదు. సమయమేమో అయిపోయింది. ఇప్పుడు విషయం మొదలు పెట్టేసరికి సమయం అయిపోయింది. ఈ కంప్యూటర్ స్వామి నేను సెలవు తీసుకుంటాను. సరే అయిపోయింది. నేను ఆపేస్తాను. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఈ పారాగ్రాఫ్ అయిపోయింది ఆచార్య, ఇంకొంచెం ఉన్నదేమో. ఉన్నది అది, ఎందుకంటే ఇప్పుతుంటే తీసుకెళ్తుంటారు, మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంటారు అటువంటి ప్రసంగం. సరే ధన్యవాదాలు. ఉండండి ఇది కొద్దిగా చూద్దాం. సంతానమును వర్ణ వ్యవస్థ ఒక్కటే, కుల వ్యవస్థ చూస్తున్నారుగా, వర్ణ వ్యవస్థ ఆలోచించట్లేదు ఆచార్యజీ. అదే ఒక చోట తీసుకుని రెండో చోట పోతుంది అనమాట. ఒక విదురుడు కూడా ఇద్దరిని తన కొరకు ఒకరికొక్కరిని ఇద్దరు చొప్పున నలుగురు అన్య విధవల కొరకు పుత్రుల సంతానం ఉత్పత్తి చేయవచ్చును. అట్లే కలిపి 10 సంతానోత్పత్తికి వేదమున ఆజ్ఞ ఉన్నది. అయిపోయింది. పారాగ్రాఫ్ అయిపోయింది. రేపు అవును సార్. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యమైన విషయాల్లో పునర్వివాహం,
నియోగమునకు ఉండే భేదం ముఖ్యంగా తెలుసుకున్నాం. ఇవి సామాన్యంగా అందరికీ తెలిసే విషయాలు కావు, కానీ ఇక్కడ సత్యార్థ ప్రకాశం ద్వారా ఎన్నో లోతైన విషయాలను ఆచార్య గారు మనకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. కాబట్టి ఈ విషయాలను అందరికీ తెలియజేయడానికి కొరకై సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ తెలియపరుద్దామని మనవి. తర్వాత ఈరోజు సంధ్య, వైదిక సంధ్య సోమవారం. కొత్త వాళ్ళు, రెండో బ్యాచ్ వాళ్ళు ఎవరున్నారు చేయించండి. ఎవరిది వాళ్ళ భీమరావు గారే కనపడుతున్నారు. భీమగారు గారు ఉన్నారు కదా. భీమరావు గారు వైదిక సంధ్య చేయిస్తారు. ఓం వారేదో పని. ఓం నమస్తే ఆచార్య. ఆచార్య ఈరోజు వేరే వాళ్ళకి ఇవ్వండి జరా, మేము మా అన్న కొడుకు చనిపోయిండే, అయ్యో. సరిగా లేదు. సరే సరే. సరే, అలాగే. ఇంకెవరైనా ఉన్నారా సంధ్య చేయించే వాళ్ళు? ఉంటే చేయించాలని మనది. విజయదుర్గ గారు చేపిస్తే చేయించండి, వాళ్ళు రెడీ ఉంటారుగా. ఇవాళ నేను చేయించలేనండి. సరే నేను చేయించమంటారా? లేకపోతేనే చేయించండి. ఇంక సరే, మూల మంత్రాలతో చేయించండి. సరే, ఎవరు లేకపోతే, మీరు లేకపోతేనే ఇంకెవరైనా లేకపోతే చేయించండి చేయించండి. చేయించమంటారా? నమస్తే ఆచార్య. నమస్తే. ఓం అమృతోపస్తర నమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయితాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓంకం బ్రహ్మం పునాతు సర్వత్రః. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవా దదీ సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్విశ్వస్తమిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం మనసపరిక్రమంత్రో. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయ ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో. రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యోऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्छीराजिरक्षिता पितर इषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो. रक्षितृभ्यो नमः इषुभ्यो नम. येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः. प्रदीचीदिक्वर्णोदधिपतिः प्रदाको रक्षितान्नमिषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो. रक्षितृभ्यो नमः इषुभ्यो नम. येभ्योऽस्तु
योऽस्मान्द्वेष्टियं वयं जिस्मस्तम्भो जम्बे दद्महं उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षितासु निरशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषेभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः द्रवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदिशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्नेः आपृद्ध्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुतश्चुषच्च उदोत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यं बुद्वयं तमसस्वरिष्वः पत्यन्तमुत्तरं देवं देवत्र सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् वस्तेम शरदश्यतं जीवेम शरदश्यदगं शृणुयाम शरदश्यतं प्रभ्रमाम शरदश्यतमदीनासाम शरदश्यतं बोहेच्च शरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु वीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఏ రక్షక ఓ సచితానందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త ఉన్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిధే భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష శత్రువిధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకున్నట్టు మమ్మ అనుగ్రహించము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ స శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా आपो भवन्तु वीतये శంయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు వరలక్ష్మమ్మ గారికి. శాంతి పాఠం చెప్తాను ఆచార్య. చెప్పండి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమస్తే. ఓం నమస్తే ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో. ఓం నమ